ఎవ్రీవన్, చాలా టేస్టీగా ఉండే అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే చిట్టి చిట్టి బజ్జీల ప్రిపరేషన్ కోసం ముందుగా ఆలుగడ్డని ఈ విధంగా సన్నగా తురుముకుంటున్నాను. తర్వాత ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకొని అందులో మనం సన్నగా తురిమినటువంటి ఆలుగడ్డను వేసుకోవాలి. సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని సరిపోయినంత సాల్ట్ని కూడా వేసుకొని వాటన్నిటిని మనకి పిండికి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బజ్జీల పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతిలోకి కొంచెం వంట సోడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా మనము శనగపిండిలోకి యాడ్ చేసుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బజ్జీల పిండిని ప్రిపేర్ చేసుకున్నాక కొంచెము చిన్న స్పూన్ అంత వేడి నూనె కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక నేను చూపించిన విధంగా చిట్టి చిట్టి బజ్జీలను వేసుకొని రెండు వైపులకు మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే అండ్ పిల్లలు చాలా ఇష్టపడే చిట్టి చిట్టి బజ్జీలు రెడీ అయిపోతాయి. విత్ సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ.